ఇక దాసు జోష్నకి ఫోన్ చేస్తాడు. అదేంటి గ్రాని వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జోష్న. చెప్పు నాన్న. వేరే దారి లేక సాయం కోసం ఫోన్ చేశానమ్మా. ఏమైంది నాన్న, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ తమ్ముడు కాశీ యాక్సిడెంట్ చేశాడమ్మా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అమ్మకి ఫోన్ చేయాలనుకున్నాను, కానీ చేస్తే ఆవిడేం చేయగలదు? మహా అయితే బాధపడుతుంది. కానీ మీ తమ్ముడిని విడిపించాలంటే అది కారం ఉన్నవాళ్ళు తెలిసి ఉండాలి. అది నువ్వు చేస్తావని నీకు ఫోన్ చేశానమ్మా. నా కొడుకుని కాపాడు జోష్న. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇంకెవరికి తెలదమ్మా, శ్రీధర్ మావయ్య కుటుంబానికి నీకే తెలుసు అని చెప్పి దాసు అంటాడు. మరి శ్రీధర్ మావయ్య అల్లుడిని కాపాడుకోడా? అది నేనేం మాట్లాడలేనమ్మా. పైగా కూతుర్ని వాళ్ళ ఇంట్లోనే పెట్టి తలిపేశాడు. ఆయన మనకి సాయం చేస్తాడని నాకు నమ్మకం లేదమ్మా. నువ్వే మీ తమ్ముడికి సాయం చేయాలమ్మా అని చెప్పి దాసు అంటుంటే, అలాగే నాన్న చేస్తాను. ఇప్పుడు వస్తావా అమ్మా అని చెప్పి దాసు అడుగుతుంటే, ఇప్పుడు వచ్చినా నేనేం చేయలేను నాన్న, చీకటి పడింది కదా. రేపు మార్నింగ్ నేను కాశీని విడిపిస్తాను నాన్న. ఇంక ఈ విషయం ఎవరికీ చెప్పకు, నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి జోష్న ఫోన్ కట్ చేసేస్తుంది. రే కాశీ, పెళ్లి విషయంలో నాకు సాయం చేయమంటే నాకు సాయం చేయకుండా మీ దీపక్కకు సాయం చేశావు కదా, ఇప్పుడు నేను నీకెందుకు సాయం చేస్తాను? ఆ హాస్పిటల్లో ఉన్నవాడు చచ్చిపోని అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లోనే గడుపు అని చెప్పి మనసులో అనుకుంటుంది జోష్న. ఇంకప్పుడే పారిజాతం వచ్చి, ఏంటే ఏదో మాట్లాడుకుంటున్నావు, ఎవరికి సాయం చేయని అడుగుతున్నావు ఏంటి అని చెప్పి పారిజాతం అడుగుతుంది. ఏం లేదు గ్రాని, ఒకడు నీకు సాయం చేస్తానని చెప్పి తర్వాత మోసం చేస్తే ఇప్పుడు వాడే సాయం కోసం ఫోన్ చేస్తే నువ్వు సాయం చేస్తావా చేయవా అని జోష్న పారిజాతం అడుగుతుంది. ఎందుకు చేస్తాను? చచ్చినా చేయను. ఒకసారి చేశానని మోసం చేసిన వాడికి మనం ఎందుకు సాయం చేస్తావు? మనల్ని మోసం చేసిన వాడిని మనం కూడా మోసం చెయ్యాలి. అయినా ఇప్పుడు నిన్ను సాయం అడిగింది ఎవడే అని చెప్పి పారిజాతం అడుగుతుంటే, ఆ గౌతంగాడేనా? లేదులే గ్రాని, వీడు ఇంకొకడులే. ఎవడైతే ఏంటి, ఈ సూత్రం గుర్తుపెట్టుకో చాలు అని చెప్పి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయం చేయాల్సింది నీ మనవాడికి అని తెలిస్తే గుండాకి చచ్చిపోతావేమో నువ్వు అని చెప్పి జోష్న మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రోమో కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.